హాయ్ అండి అందరికీ. హెల్తీగా ఎంతో సింపుల్గా రుచిగా ఉండే మెంతాకు టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా మెంతాకు 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 3 పెద్ద సైజ్ టమాటాని, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి సాసవలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేయాలి. ఇలా ఒకసారి కలుపుకొని 6-7 గార్లిక్ని ఇలా కట్ చేసుకొని, అలానే ఒక 2 చిల్లీస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కొద్దిగా రోస్ట్ చేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. ఇలా టమోటాలంతా మెత్తగా అయ్యాక తగినంత కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నానండి. మీరు కారం ఎంత కావాలో చూసుకొని వేసుకోవచ్చు. ఇలా బాగా ఉడికించుకున్నాక ఇప్పుడు ఫైనల్ స్టెప్, మెంతాకుని ఇలా కట్ చేసుకొని వేసుకోవడమే. ఒకసారి బాగా కలుపుకొని క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మెంతాకులో ఉన్న నీరే సరిపోతుంది. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీగా ఉండే మెంతాకు టమాటా కర్రీ రెడీ. ఎంత సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి ఈ హెల్తీ రెసిపీని. ఇలా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. హెల్తీగా తిన్నామన్నా తృప్తి కూడా ఉంటుంది. వారానికి ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ subscribe my channel for more videos.